ఎలక్షన్లో భాగంగా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఇప్పటివరకు ఎలాంటి అమలు చేయకుండానే ఏడాది ఉత్సవాలు విజయోత్సవంలో నడుపుతామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. వాస్తవంగా దీని మీదనైతే చాలా వరకు అయితే వ్యతిరేకత ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఏడాది కాలం పాటు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు ప్రజా ప్రగతి వైపు నడుస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఏడాది పాలనకు విజయోత్సవాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే ఒక్కసారి కనుక మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కనుక మనం చూస్తే ఆ మేనిఫెస్టో మొదటి పేజీ ఏం చెప్తుందంటే, గత 9.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు అని చెప్పి దగా చేసింది. మేము అవన్నిటికీ అమలు చేస్తామని చెప్పి ఒక హామీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మొదటి పేజీలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీల వెలుగులోనే ఒక 37 అంశాలపైన హామీలు ఇచ్చింది. 1 కాదు 2 కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 37 అంశాలు, రకరకాల అంశాల్లో ఇంకేం చెప్పారంటే, మేము చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాం, సంఘాలతో మాట్లాడాం, సమస్యలతో మాట్లాడాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా మేనిఫెస్టో ఉంది దాన్ని చెప్పి ఒక 6 గ్యారెంటీలు ఖాయం చేశారు. మీరు ఒక 6 గ్యారెంటీలు కనుక మీరు కొంచెం ఆలోచిస్తే, ముందు మహాలక్ష్మిలో కేవలం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి వచ్చింది. రెండోది ఉచిత గ్యాస్ ఒకటి అమలై ఉంది. ఈ రెండు ఉచిత విద్యుత్ కూడా కొంత అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవి రెండూ తప్ప చేయూత అనే ఒక కార్యక్రమం ఉంది. 6 గ్యారెంటీలు. చేయూత అంటే ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ఇచ్చిందో దాని పేరుతో వీళ్ళు మేము చేయూత అని ఇస్తామని చెప్పి అప్పటికన్నా ఉన్నదానికంటే 2,000 ఎక్కువ పెట్టి మేము పెన్షన్లు పెంచుతామని చెప్పారు. ఇప్పటికీ మీరు చెప్పినట్టు సంవత్సర కాలం అవుతుంది కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వం చోటి ఇప్పటికీ పెన్షన్లు పెంచలేదు. అది వికలాంగుల పెన్షన్లు పెంచలేదు, అది విడో పెన్షన్లు పెంచలేదు, అది బీడీ కార్మికుల పెన్షన్ పెంచలేదు. రకరకాల 11 రకాల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము వికలాంగులకు 3,000 పెంచుతామని చెప్పింది. ఇప్పటివరకు ₹1 పెంచలేదు. అంత ఓను నెల ఆ పెన్షన్లు ఎందుకు వస్తాయి? దిక్కులేనులకు, ఎవరు పట్టించుకోనేళ్లకు ఆ పెన్షన్లు వస్తాయి. కానీ మొదటి వారంలో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి లేదు. 20వ తేదీ 30వ తేదీ ఒక్కొక్కసారి అయితే మొత్తం నెల ఇవ్వకుండానే ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. ఇది ఒక పెన్షన్ల మీద వాళ్ళు ఇచ్చిన హామీని ఎట్లా ఉల్లంఘించారో మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇల్లు మేము మొత్తము ఇక్కడ ఇల్లు లేని వాళ్లకు మేము ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. దాంట్లో ఏం చెప్పారు? స్థలం ఉంటే మేము డబ్బులు ఇస్తాము, 5 లక్షలు 4 లక్షలు ఇచ్చి డబ్బులు ఇస్తాము, కట్టుకోమని చెప్పారు. సంవత్సర కాలం జరిగింది. దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు, చర్చించిర్రు. జీవో వచ్చి 8 నెలలు అవుతుంది. మేము ఇందిరమ్మ ఇళ్లను మొదటి ప్రారంభిస్తామని చెప్పి జీవో వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ అసెంబ్లీలో చర్చించారు, జీవో వచ్చింది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన పాపానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. రెండోది, అప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నిర్మించిందో డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము, వాటినన్నా కొంచెము చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. ఇవన్నిటిని చేయడానికి ఒక 100 కోట్లు కేటాయించింది. ఎన్ని రోజులు కావాలి? నీ ఇంటిని ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించుకోవాలనుకుంటే లేదు, నీ ఇంట్లో ఏ కార్యక్రమం ఎన్ని రోజులు పూర్తి చేస్తావు? మినిమం 3 నెలలు 6 నెలలు. ఇప్పుడు నీకు ఏడాది ఇచ్చారు ప్రజలు. నువ్వేం పసిగుడ్డు కాదు. కేసీఆర్ మాకు చెప్తుండే తెలంగాణ పసిగుడ్డు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ పసిగుడ్డు కాదు. 75 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలిన ప్రభుత్వం. ఎందుకు నువ్వు ఒక్కొక్క నిరుపేద కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేకపోయినావో దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ఉత్సవాలు కోవాలి. మూడోది, నేను దళిత కార్యకర్తను, దళిత్ బహుజన్ ఫ్రంట్లో పనిచేస్తాను. నేను దళితులకు ఏం హామీ ఇచ్చావు? గత ప్రభుత్వం దళిత బంధు పేరుతోటి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని అమలు చేసింది. దాదాపు 30,000 కుటుంబాలకు ఆ ప్రభుత్వం అమలు చేసింది. ఈయన ఏం చెప్పిండు? ఎన్నికల్లో ఓట్లు కొలగొట్టుకోవడానికి వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ 12 లక్షలు ఇప్పటి వరకు ₹1 కూడా ఖర్చు పెట్టిరా? ప్రభుత్వం శ్వేతపత్రం చేయండి. నిన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ గారు ఒక SC/ST సప్లాన్ మీద సమీక్ష చేశారు. ఇది రెండోసారి సమీక్ష చేస్తుంటాను. సమీక్షలే తప్ప దళితులకు సంబంధించి కానీ SC/STలకు సంబంధించిన ఏదైతే హామీ ఇచ్చినరో, ఒకటి అంబేద్కర్ అభయాస్తం పెట్టిరు. వీళ్ళు ఎంత క్యాజువల్గా ఉంటారంటే, వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోనేమో అంబేద్కర్ అభయాస్తం చెప్తుంది, కానీ వీళ్ళు బడ్జెట్లో ప్రతిపాదించింది గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు ఇచ్చారో అదే పేరు ఇచ్చారు. అది ఎంత ఇచ్చారు? 12,000 ఇచ్చారు. 12,000 కోట్లు ఇచ్చారు. ఎందుకు సరిపోవాయి ఆ డబ్బులు? ఈ రాష్ట్రంలో 18 లక్షల జనాభా ఎస్సీలది ఉంది. రేవంత్ రెడ్డి దళితులకు పెద్ద పీట వేస్తున్నాం, దళితులను మంచిగా చూసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఏం పెద్ద
పెట్టేశారు ఇప్పటికి దళితులకు. ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంది? దళితులకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చాడు కదా మొదట్లో, మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి. నువ్వేమైనా ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండా నీ దగ్గర ఉన్న వివేక్కో, నీ దగ్గర ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కో, లేదు మందుల శ్యామేలకో నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇచ్చావా? హోంమంత్రి శాఖ ఇచ్చావా? ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో హోంమంత్రి శాఖ లేదు, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేదు, ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి శాఖ మంత్రి లేదు. ఎవరికి ఇచ్చావు నువ్వు? ఒక ఇద్దరు దళితులకు మంత్రి పదవి ఇచ్చావు అంతే. దామోదర్ రాజనరసింహ గారికి, బట్టి విక్రమార్క గారికి ఇచ్చావు. ముఖ్యమైన ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విద్య కదా ముఖ్యం, చదువు కదా ముఖ్యం. 60 లక్షల మంది దాదాపు పిల్లలు చదువుతున్నారు, దానికి శాఖ లేదు. హోంమంత్రి శాంతి భద్రతను కాపాడాలి. ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దాన్ని అరికట్టే దిక్కులేదు ఇవాళ. అక్కడ హోంమంత్రి లేడు ఇవాళ. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు నువ్వు అసలు నీ క్యాబినెట్లో నీ కాంగ్రెస్ పార్టీ నుంచి హోంమంత్రిగా ఎవరికి కెపబుల్ లేదా? విద్యాశాఖ మంత్రి నిర్వహించడానికి కెపబుల్ లేదా? దళిత అభివృద్ధి శాఖ మంత్రి నిర్వహించడానికి కెపబుల్ మీ ఎమ్మెల్యేకి లేదా? ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నవి ఇవి? అంటే పరిపాలనను కేంద్రీకృతం చేయడానికి రాజ్యాంగం ఏం చెప్తుంది? పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్తున్నది. అంటే 75 ఏళ్ళ భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుపోతున్నాం. ఆ భారత రాజ్యాంగం మీ రాహుల్ గాంధీ చెప్పినట్టు మేము భారత రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? మొత్తం ప్రజలకు హక్కుల్ని వికేంద్రీకరించండి, కేంద్రీకరంగా ఒక దగ్గర అధికారం ఉండద్దు. నీ రాజీవ్ గాంధీ చెప్పాడు మొత్తం 73, 74 సవరణలో, రాజ్యాంగ సవరణలో ఏం చెప్పాడు? పల్లెలకు అధికారం, గ్రామ పంచాయతీలకు అధికారం ఇచ్చాడు. ఇవాళ అధికారాలని ముఖ్యమంత్రి పెట్టుకొని ఇవాళ అభివృద్ధి చేశాం, మేము ఉత్సవాలు జరుపుకున్నామంటే అది అర్థం లేదు. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గురుకులాల్లో చాలా మొత్తానికైతే బహుజనులు ఎవరైతే దళితులు కావచ్చు, ఎస్టీ ఎస్సీ బీసీలే విద్యార్థులే చదువుతారు. దాంట్లో పదే విద్యార్థులు చనిపోవడం కావచ్చు, పాము కాటు గురవడం కావచ్చు. మరోపక్క చూసుకుంటే ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఎక్కడ కూడా కనవాలి. దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? అంటే ఒకటి, గురుకుల విద్యాలయం అనేది చాలా ముఖ్యమైన ఒక సాధనం. దళితులకు, బీసీలకు, పేదలకు, అమ్మాయిలకు, మైనారిటీలకు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ హాస్టల్ అంటే నీ ప్రభుత్వ పాఠశాల కంటే ఒక మెరుగైన నాణ్యమైన విద్య అందుతుంది. అక్కడనే తిండి ఉంటుంది, అక్కడనే టీచర్ ఉంటాడు, అక్కడనే వార్డెన్ ఉంటాడు, అక్కడనే హోంవర్క్ చూసుకోవచ్చు. కానీ ఇటువంటి గురుకులాల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం, వివక్ష పాటించింది. ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులు చనిపోయారు. బాసర్లో విద్యార్థులు చచ్చిపోతే నీ కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ పోయి అల్లరల్లరి చేశారు బాసర్ ఐఐటీలో. ఎందుకు నువ్వు ఇవాళ గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే? నిన్నగాక మొన్న నీ జిల్లాలో నారాయణపేట, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిన్న 100 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం వికటించింది. అంటే నీ పరిపాలన లేదు, పైకి షోపుట కనబడుతుంది. ఓ రోజు సెక్రటరీలో కూర్చొని, లేదు ఇంకొక దగ్గర కూర్చొని రివ్యూలు చేసినట్టు, సమీక్షలు చేసినట్టు. ముఖ్యమంత్రి ఇంటికాడ, అసలు ముఖ్యమంత్రి ఆఫీస్ ఉందా? ముఖ్యమంత్రి ఇంటికాడ ఎట్లా బాధ్యతలు నిర్వహిస్తాడు? ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ ఉండాలి కదా, సెక్రటరీ ఉంది కదా. సెక్రటరీ దగ్గర నువ్వు ఎందుకు చేయవు? మొన్న మూసీ నది గురించి ఒక కులగన గురించి రివ్యూ చేశాడు. ఎక్కడ చేశాడు? ముఖ్యమంత్రి ఇంట్లో చేశాడు. అది ముఖ్యమంత్రిది అధికార గృహం, అది ఆయన సొంత గృహము. ఎందుకు నీ ఇంటికి అధికారులు ఎందుకు రావాలి? నీ సొంత గృహం లేదు, నీకు ప్రగతి భవన్ నీకు ఇష్టం లేదు. విషయం ఏంటంటే, ఇక్కడ బట్టి విక్రమార్క ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు, డైరెక్ట్ కూడా ప్రజలు సీఎంను కలిసే వెసులుబాటు కలుగుతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం? ఆ మాట అనడానికి డిప్యూటీ సీఎంకు సిగ్గుండాలి. నేను అనుకుంటే ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకు ఎరికైనా, మీరు గతంలో కొంచెం వెనక్కి పోతే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రతిరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు బేగంపేటలో ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి అధికార నివాసంలో ప్రతిరోజు ప్రజలకు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదో చిన్న విషయాలు సంబంధించి కానీ అదే రోజు రాత్రి ఒక సంతకం పెట్టి ఆ ముఖ్యమంత్రులు ప్రజలకు రిలీజ్ చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరికైనా ప్రజలు కలిసిండా? పౌర సంఘం పేరుతోటి రకరకాల పేరుతో వేషాలేసి సెక్రటరీలో కూర్చుని తప్ప ప్రజల దగ్గరికి వచ్చినావు నువ్వు? నువ్వు బహిరంగ సభ జరుపుతున్నావు, యాదాద్రికి పోయినావు, కాలుష్యం ఏంది, మూసీ నది మొత్తం కాలుష్యం అని చెప్పినావు. మూసీ నదిని నువ్వు ఎక్కడ ఆధునీకరించదలుచుకున్నావు? నువ్వు నగరంలో ఆధునీకరించాలనుకున్నావు, నగరంలో ఇల్లు కూడా కొడతావు. నువ్వు పోయి అక్కడ మీటింగ్ పెట్టి సవాల్ విసురుతావు. నిన్నేమో నువ్వు ఉత్సవాల పేరుతోటి ఎక్కడ నువ్వు ఏం ప్రారంభించావు? కాళోజీ కళాక్షేత్రం చేశావు. కాళోజీ అనే ఒక పెద్ద మనిషి ఇక్కడ పోలీస్ నిర్బంధాలని, ఇక్కడ నిర్బంధాన్ని ప్రశ్నించాడు. అక్కడికి పోయి అది ప్రారంభించి మా పాలనకు అడ్డం వస్తే మేము జైల్లో పెడతామంటాడు. అంటే కాళోజీ ఆత్మ ఉంటుంది కదా, నేను ఆత్మను నమ్మను, కానీ కాళోజీ ఆత్మ ఎంత క్షోభించుంటుంది ముఖ్యమంత్రి మాటకు. అంటే హింసకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల కోసం మొత్తం జీవితాంతము జీవించిన ఒక పెద్ద ఆయన కళాక్షేత్రం ప్రారంభించి మేము మా పాలన ఖర్చు అడ్డస్తే మేము జైల్లో పెడతామని చెప్తాడు. లేదు ఇక్కడ మూసిన దగ్గరికి పోయి మేము బుల్డోజర్ కింద పెడతావు. నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తుండే కదా, మేము బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకము, ఉత్తరప్రదేశ్లో ఆ యోగి ఆదిత్యనాథ్ మొత్తము బుల్డోజర్ చేస్తూ ఉన్నాడు, దానికి వ్యతిరేకం. అంటే ఇక్కడేమో ఈ ముఖ్యమంత్రి నేను బుల్డోజర్ కింద మొత్తం తొక్కేస్తాడు. ఎవరు తొక్కేస్తావు? నీకు ఓటేసిన పాపానికి తొక్కేస్తావా? నీకు ఓటేసిన ఇటువంటి చిన్న పిల్లలకు నువ్వు చదువు చక్కగా చెప్పట్లేదు. సమాన విద్య అందించాలి పిల్లలకు, మధ్యాహ్న భోజనం సరిగ్గా ఇవ్వని దుస్థితితో ఉంది. పాఠ్య పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి?
ఆయన ఫోటో లేదని చెప్పి పాత ముఖ్యమంత్రి ఫోటో ఉందని చెప్పి మొత్తం పుస్తకాలు వెనక్కి తీసుకొచ్చి ఇచ్చిండు. అసలు ఇదేం అసలు పరిపాలన పైన షో నడుస్తుంది. మనం అంటాం కదా పైన పటారం లోన లోటారం అని చెప్పి, ఇవాళ ముఖ్యమంత్రి అదే నడుస్తుంది. గత ముఖ్యమంత్రి ఏమో అసలే రివ్యూ చేయలేదు, అసలే సెక్రటరీకి రాలేదు, ఆయనేమో మొత్తం దొర ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో పడుకొని రివ్యూ చేస్తే ఈయన మేము రివ్యూ పేరుతోటి నాటకాలు ఆడుతూ తప్ప ఒక్క ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎస్సీలకు 18% రిజర్వేషన్లు పెంచుతాను చెప్పి నువ్వు ఇక పెంచావా నువ్వు? పోగా నువ్వు మల్లన్న సాగర్ కట్టేటప్పుడు, నేను మల్లన్న సాగర్ నిర్వాసిత ప్రాంతంకి వచ్చాను, నేను అక్కడ మల్లన్న సాగర్ కట్టేటప్పుడు నువ్వు అక్కడికి వచ్చినావు. ఇది ప్రభుత్వం మొత్తం పేదల భూములను రైతుల భూములను గుంజుకుంటుందని లభోమని నువ్వు మీ దామోదర రాజనరసింహ ఇవాళ మీరేం చేస్తూ ఉన్నారు? ఇవాళ లగచర్లలో నీ నియోజకవర్గంలో ఆయన ఇవాళ ఎంత అబద్ధాలు ఆడుతున్నాడే, తొండలు గుడ్డు పెట్టే భూమి అంటున్నాడు. కలెక్టరే చెప్పాడు అక్కడ కలెక్టర్కు నివేదిక ఇచ్చాడు, జాతీయ ఎస్టీ కమిషన్కు ఒక నివేదిక ఇచ్చాడు. రేపు 25వ తేదీ నాడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లగచర్లకు పోతుంది. అక్కడ గిరిజనులు దున్నుకుంటున్న భూమి, గిరిజనులు పట్టా భూములు తీసుకుంటున్నావు, అసైన్మెంట్ భూములు తీసుకుంటున్నావు. గిరిజనులు అంటేనే అడవితో బతుకుతారు, జంగిల్ జమీన్లో బతుకుతారు. వాళ్ళ మీద నువ్వు పోలీసు ఉక్కు పదం ప్రయోగించి ఎవరు పోనీపోవట్లేదు. అసలు అక్కడ మేము డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకట్ట వేస్తుంది, అడ్డం పడే ప్రయత్నం చేస్తుంది. బీదలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేదలు కావచ్చు, కంప్లీట్గా వాళ్ళను మిస్మరైజ్ చేసి మా మీద ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. విషయం నువ్వు కొడంగల్కే ముఖ్యమంత్రివా? కొడంగల్ని అభివృద్ధి చేస్తావా నువ్వు ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో గత ప్రభుత్వము ఫార్మా సిటీ పేరుతోటి భూములు తీసుకుంటే మేము అది రద్దు చేస్తామని చెప్పినావు, దాన్ని గ్రీన్ సిటీగా మారుస్తామని చెప్పినావు. ఇప్పుడు ఏం మాట మార్చావు? ఇప్పుడు నీ కోదండరెడ్డి దగ్గర మాట లేదు, నోరు తెలవట్లేదు. మీ కోదండరెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు, చాలా మంచోడు ఆయనకు ఆ పదవి ఇచ్చాడు. ఆయన అక్కడ ఇబ్రాహీంపట్నంలో మొత్తం పేదల భూములు గుంజుకుంటూ ఆ భూముల్ని మేము అధికారులకు వస్తే తిరిగి ఇస్తామని చెప్పాడు. ఒక్క ఎకరమైన తిరిగి ఇచ్చారా? చట్టం ఏం చెప్తుంది? నువ్వు 2013 భూసేకరణ చట్టం నువ్వు గనక ఒక పరిశ్రమ పెట్టకపోతే 2 సంవత్సరాలు దాటితే తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వము దాదాపు 20,000కు పై ఎకరాలు ఇప్పుడే ల్యాండ్ పూలింగ్ చేసినట్టే పేద ప్రజల భూమి గుంజుకునేది. నువ్వు పనికిరాని పడవబడ్డ భూములు ఉన్నాయి, అటువంటి భూముల దగ్గర నువ్వు పరిశ్రమ కట్టి ఇవ్వడం అద్దంటాడా? అంటే జనం ఎందుకు తిరగబడతారు? అంటే జనం ఎవడో ఒకటి దాడి చేసిన పేరుతోటి ఇవాళ మొత్తం నువ్వు గిరిజనులు జైలేస్తావా? ఇంకెంత విచిత్రం అంటే నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సామాజిక ఏదైతే కులం ఉందో ఆ నరేందర్ రెడ్డి ఏమో ఏడు జైలు ఉంటాడు, చెల్లపల్లి జైల్లో ఉంటాడు. అక్కడ గిరిజనులందరూ సంగారెడ్డి జైల్లో, వసతులు లేని జైల్లో ఉంటారు. అని ఎంత వివక్ష ఇది కుల వివక్ష కదా. నరేందర్ రెడ్డికి ఆయన ఇంటికి కూడా భూ తెచ్చుకోవచ్చట, జైలు అధికారులు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ మామూలు గిరిజనులు జైల్లో, వసతులు లేని జైల్లో మగ్గుకుంటూ వాళ్ళు పెట్టింది తినాలనా? అంటే నరేందర్ రెడ్డి మనిషి కదా, రేవంత్ రెడ్డి మనిషి కదా, ఇక్కడ లంబాడీలు గిరిజనులు మనుషులు కదా, దళితులు మనుషులు కదా. అంటే జైల్లో కూడా వివక్ష పాటిస్తావా నువ్వు? జైల్లో పెట్టడంలో కూడా వివక్ష పాటిస్తున్నావు పరిస్థితి. ఓకే, మొత్తానికైతే నగరానికి నడుబొట్టున ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో, గత ప్రభుత్వం నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహం ఇప్పటి వరకు కూడా దాని ఓపెనింగ్ నోచుకోలేదు. అదేవిధంగా చూసుకుంటే కంప్లీట్గా తాళాలు వేసి ఉన్న పరిస్థితి. దీని మీద ఒక దళిత నాయకుడిగా మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వము మంచికో చెడుకో ఓటేసుకోవడానికో ఏదో పేరుతోటి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించింది. మేము అందరం అప్పుడు వెల్కమ్ చేశాం. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా ప్రకాష్ అంబేద్కర్ గారి మనవడితోటి ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ఆడిటోరియం ఇప్పటి వరకు ఇనాగరేషన్ కాలేదు. ఆడిటోరియం అంటే ఏంటిది? బాబాసాహెబ్ జీవిత చరిత్ర ఏంది, మానేయుల జీవిత చరిత్ర ఏంది, రాజ్యాంగం పుస్తకాలు ఏంది, చట్టాలు ఏందని ఆడిటోరియం ఉండాలి. తాళం వేసుకుని ముఖ్యమంత్రి ఇప్పటికి తాళం వేసుకు, గత ముఖ్యమంత్రి ఏమో సెక్రటరీకి తాళం వేసుకుంటే ఈ ముఖ్యమంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియానికి తాళం వేసుకున్నాడు. ఇవాళ పాత అంబేద్కర్ భవన్ ఉంది, దాని పునరుద్ధరణ గురించి ఆయన పోయినప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు మాట్లాడాడు. అది రాలేదు. ఇవాళ రైతు భరోసా ఇస్తాను, రైతు భరోసా ఇచ్చాడా? కౌలుదారులకు మేము రైతు భరోసా ఇస్తామన్నాడు. మొత్తం ఒక మంత్రివర్గ కమిటీ వేసిర్రు, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా రైతు భరోసా ఇచ్చిన పాపానికి లేదు. ప్రజాపాలన పేరుతోటి రైతు భరోసాకు, ఇందిరమ్మ ఇండ్లకు, గ్యాసులకు ఇవన్నిటికీ దరఖాలు తీసుకొని 7 సంవత్సరం అవుతుంది. ఇప్పుడేమో ఉత్సవాలు చేస్తాడు. ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు చేస్తావు? ఉత్సవం అంటే రాజకీయ పార్టీ, ప్రతిపక్షాల పార్టీ మీద దాడి చేయడం కాదు కదా. నీ ప్రజలు మెప్పించాలి. నీ పరిపాలనలో నువ్వు ఓట్లు వేసిన ప్రజలు, నేను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ప్రజలు, వాళ్ళు నీ రాజ్యంలో అశోకుడు ఏం చెప్పాడు? మా రాజ్యం అంతా శాంతితో ఉండాలని చెప్పాడు. ఇక్కడ శాంతి ఉందా? ఇవాళ మొత్తం అశాంతి. ఎక్కడో దగ్గర గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడో అల్లరి జరుగుతున్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక దగ్గరికి పోయిన ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద, ఒక దుడ్డిగల్లో సీనియర్ జర్నలిస్టు ఒక మద్దయాన మీద ఆయన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన ఒక ముఠ, భూ ఆక్రమణ ముఠ, ఆయన వార్తలు రాసిన పాపానికి ఆయనను దాడి చేసి కొట్టారు. ఇప్పటివరకు నిందితులు అరెస్ట్ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇవాళ మానవ హక్కుల కమిషన్ లేదు. ఈయన ఇంకా చెప్పిండు నేను సుపరిపాలన అందిస్తాను చెప్పి మొదటి పేజీలో. మానవ హక్కుల కమిషన్ అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, యంత్రాంగం కానీ మానవ హక్కులు ఉల్లంఘిస్తే
మానవ హక్కుల కమిషన్కి నేను పోయి మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ ఇప్పుడు చైర్మన్ లేడు, 9 నెలలు అవుతుంది. ఎందుకు లేడా అసలు? ఒక రిటైర్డ్ జడ్జి లేడా? ఒక జర్నలిస్ట్ లేడా? అంటే పదవులు, గత ప్రభుత్వం పదవులు ఇచ్చేసింది కొంతమందికి, ఇప్పుడు నువ్వు పదవులు ఇస్తున్నావు తప్ప ప్రజలకు అవసరమైన లోకాయుధ కమిషన్ లేడు ఇవాళ ఈ రాష్ట్రంలో, మానవ హక్కుల కమిషన్కి లేడు. అంటే ఇంత నిర్లక్ష్యం ఇవాళ పరిపాలన నడుస్తుంది. సుపరిపాలన కాదు, ఇవాళ ఒక దుష్ట పరిపాలన నడుస్తూ ఉంది. కేసీఆర్ బాటలోనే, కేసీఆర్ మోడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ని ఎట్లయితే ఈ ప్రజలు దించేశారో 5 ఏళ్ల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన పద్ధతి మార్చుకోకపోతే రేవంత్ రెడ్డిని కూడా తన కొడంగల్కో లేకపోతే ఇంకో ఇంటికి నాగర్కర్నూలుకు పంపిస్తారు. అంటే ఎలక్షన్లో భాగంగా ఏవైతే మేము రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలు కూడా కంప్లీట్గా మేము నెరవేర్చాం. ఒక కేసీఆర్ను జైలుకు పంపించడం అయితే ఏదైతే హామీ ఉందో అది మాత్రమే చేయలేదు. దాన్ని తొందరలో చేస్తాం, ప్రజలు కూడా దాన్నే కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రైతు భరోసా, అప్పుడు రైతు బంధు పథకం ఇస్తుంది కదా, దాన్ని ఓ 2,000 యాడ్ చేసి నువ్వు రైతు భరోసా ఇస్తాను. ఇప్పటి వరకు శ్వేతపత్రం ప్రకటించు, నేను ఇంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చినని చెప్పి. రెండోది ఇంకోటి ఏం చెప్పిండ్రు, రైతు రుణమాఫీ అని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం ఈ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా రైతులుంటే నువ్వు ఇచ్చింది కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చి ₹1,00,000 రుణమాఫీ చేసి నువ్వు ఇంకా 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులను నువ్వు ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు రైతు బంధు వస్తాయేమని చెప్పి, రైతు భరోసా వస్తుందని చెప్పి. ఇప్పుడు ఈ సామాజిక కులగన సర్వే నడుస్తుంది కదా, నిస్సిగ్గుగా ప్రభుత్వం ఒక కాలం పెట్టింది మీకు రైతు భరోసా వచ్చిందా అని. అసలు రైతు భరోసా ఇస్తే కదా నువ్వు రావడానికి. ఇప్పుడు మొత్తం ప్రజలందరూ చెప్తారు, రైతులందరూ చెప్తారు. అప్పుడు ఒక లెక్క వస్తుంది ప్రభుత్వంకు. అప్పుడైనా బుద్ధి తెచ్చుకో. ఈ కులగన సర్వే ఏదో మంచి కోసం నువ్వు చేస్తున్నావో, ఈ కులగన సర్వేని మేము వెల్కమ్ చేశాం, నీ ప్రభుత్వంతో డిస్కషన్ చేశాం. కానీ ఇటువంటి సర్వేలో నీ బండారం బయటపడిపోతుంది. ఇటువంటి సర్వేలో ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు మొత్తం బయటపడుతున్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దమ్ము ఉంటే నీ కులగన సర్వేను ఇమీడియట్గా ప్రజల సమక్షంలో పెట్టు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఏదైతే డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిపిస్తుందని ప్రభుత్వం చెప్తుంది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే రేవంత్ రెడ్డి గారికి డబ్బులు తీసుకుని అలవాటు కదా బాస్, డబ్బులు తీసుకునే జైలుకు పోయింది కదా ఆయన ఏదో కేసులా. అంటే ఆయన డబ్బులు తీసుకుంటే ఈ దేశంలో బీఆర్ఎస్ డబ్బులు తీసుకుంటే, బీజేపీ డబ్బులు తీసుకుంటే, ఇక ప్రజా సంఘాల వాళ్ళు, హక్కుల సంఘాల వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ చరిత్ర ఉన్నదా? ప్రజల పక్షాన నిజాయితీగా త్యాగాలు చేశారు. ఈ తెలంగాణ గడ్డ సాయుధ పోరాటం జరిగింది, ఇక్కడ నక్సలైట్ జరిగింది, ఇవాళ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. ఇక్కడ ఈ రైతాంగ పోరాటం నడిచిన దాంట్లో అనేక మంది ఇప్పటికీ కమ్యూనిస్టు అంబేద్కర్ భావజాలంతో ముందుకు పోతున్నారు. డబ్బులు తీసుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా? అది పేటీఎం బ్యాచ్, ఇంకెవరినో పేటీఎం బ్యాచ్ అంటే ఎట్లా? డబ్బులు సంచులు ఇక్కడికి వెళ్ళి మహారాష్ట్ర ఎన్నికలకు నీకేం పని? ఇక్కడ పరిపాలన చేయాలంటే పోయి మహారాష్ట్రకు పోతావు, ఇక్కడ పరిపాలన చేయాలంటే కేరళకు పోతావు, ఇక్కడ పరిపాలన చేయాలంటే 4 రోజులు ఒకసారి ఢిల్లీకి పోతావు. ఢిల్లీకి పో, కానీ ఎవరు కలవాలి? నువ్వు కేంద్ర మంత్రులు కావాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు తీసుకురావాలి. అంటే ఇవన్నీ ఏమి తీసుకురాకుండా నువ్వు షో పుటప్ నడుస్తుంది. పైన ఈ బిల్డింగ్ ఎట్లయితే కలర్ వేసిరో అట్లా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన నడుస్తూ ఉంది. ఇది అద్దాల మీద నడుస్తుంది. అద్దాల మీద ఎప్పుడో ఒకసారి కూలిపోతుంది. మన చరిత్ర సాక్ష్యం, చాలా సాక్ష్యాలు ఉన్నాయి మనకు అటువంటి.